సత్యమూర్తి గారు ఇప్పటి వరకు 7 నియోజకవర్గాలని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మీరు చేసినటువంటి స్టడీ ప్రకారం. నెక్స్ట్ అమలాపురం ఉంది. మరి నెక్స్ట్ అమలాపురంలో ఎవరు ముందంజలో ఉన్నారంటారు మీ స్టడీ ప్రకారం? అమలాపురంలో మీకు రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ, రాజోలు ఎస్సీ, పి గన్నవరం, కొత్తపేట, మండపేట. ఓకే. ఈ కాన్స్టిట్యున్సీలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఇందులో చూస్తే మీకు ఒక్క రామచంద్రాపురంలో వైసీపీ కొంచెం కీన్ కాంటెస్ట్లో ఉన్నది. ఓకే. మిగిలిన ఎక్కడా కూడా వైసీపీకి అంత సానుకూలత ఎక్కడ కనపట్టాల. ఓకే. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే సామాజిక వర్గాలలో విపరీతమైన ఇది కాన్ఫ్లిక్ట్ కనపడుతున్నది. అంటే వైసీపీకి సపోర్ట్ చేసే సామాజిక వర్గాలకి తెలుగుదేశానికి సపోర్ట్ చేసే, తెలుగుదేశం అంటే తెలుగుదేశం, జనసేన, వీటి కూటమికి సపోర్ట్ చేసే సామాజిక వర్గాల మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉన్నది. ఓకే. ఈ కాన్ఫ్లిక్ట్ తోటి ఏమవుతుంది అంటే మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టు ఒపీనియన్ లీడర్స్ నుంచి మనం ఒపీనియన్ తీసుకునేటప్పుడు సులభం అవుతుంది. అంటే అమలాపురం నియోజకవర్గంలో మీరు చెప్పిన దాని ప్రకారం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 6 మాత్రం టీడీపీకి ఫేవర్ గా ఉండి ఒక్క రామచంద్రపురం మాత్రమే, అంటే ఆల్మోస్ట్ పక్క పక్కనవి కూడా ప్రభావితం చేస్తాయి కదా. మండపేట చాలా దగ్గర ఉంటది. కానీ ఏంటి ఆ రీజన్స్ అంటారు? అది ఏంటి అంటే స్థానికంగా ఉన్న నాయకత్వం కొంచెం బలహీనంగా కనిపించింది అనుకోండి. ఓకే. మనకది ఒపీనియన్ లీడర్స్ దాంట్లో అది రిఫ్లెక్ట్ కాదు. ఓకే. అంటే మనం వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఒపీనియన్ తీసుకోవటం లేదు. మనం ఏంటి ఓవరాల్ గా అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఒపీనియన్ లీడర్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అనేదే మన స్టడీ. సో అందుకని కొంచెం రామచంద్రాపురం దగ్గర కొంచెం కీన్ కాంటెస్ట్ లాగా కనపడుతున్నది. ఓకే. అంతేనా, లేకపోతే ఎడ్జ్ లో వచ్చేటువంటి అవకాశం ఉందా? టీడీపీ ఎడ్జ్ కూడా లేదు. ఇందాక మనం అనుకున్నట్టు ఒక్కసారి ప్రజల మూడు సెట్ అయిపోతే, అంటే వేవ్ కనపడుతూ ఉంటే ఒక నియోజకవర్గం అటు, ఒక నియోజకవర్గం ఇటు పడదు, మొత్తం ఓవరాల్ గా ఒకవైపే కొడుతుంది. కాకపోతే ఏంటంటే రామచంద్రాపురంలో కొంచెం అంటే లోకల్ గా ఉన్న వైసీపీ లీడర్లు వాళ్ళు కొంత దుందుడుకు స్వభావంతో వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఈ తేడా మనకు కనపడుతూ ఉన్నది. సో అంటే వాసు గారు కొంచెం వెనకంజలో ఉన్నారా ప్రజలకు చేరువవడంలో? ఒక రకంగా అట్లా చెప్పుకోవచ్చు మనం. ఒక రకంగా అట్లా చెప్పుకోవచ్చు. కానీ ఇదేంటి అంటే ఈ మొత్తం మిగిలిన కాన్స్టిట్యున్సీలు చెప్తే మీకు ఇది తీరిపోతుంది, మీకు ఈ సందేహం. ఎట్లా అంటే ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, వీటిలో ఏంటి అంటే మొత్తం అసలు కంప్లీట్ గా డివైడ్ కనపడిపోతున్నది. అంటే తెలుగుదేశం వైపు టిల్ట్ బాగా కనపడుతూ ఉన్నది, స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అంటే జనసేన, తెలుగుదేశం ఈ మొత్తం ఈ రెండు కూటమి ఇది మొత్తం రాష్ట్రం మొత్తం ప్రభావం చూపిస్తున్నది. మన నియోజకవర్గం నుంచే ఇది మొదలు కావాలి అన్న పట్టుదల కనపడుతూ ఉన్నది. దానివల్ల ఇవన్నీ కూడా ఇది ఉంది. ముందర ఫస్ట్ కొత్తపేట కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఇప్పుడు ఆఫ్ ద లేట్ ఇప్పుడు ఆ మొత్తం అక్కడి నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి కూటమికి. సో మండపేట కూడా అంతే. మండపేట కూడా వాళ్ళు టీడీపీ వైపే కనపడుతూ ఉన్నది. సో 6 నియోజకవర్గాలు టీడీపీ వైపు ఉండి ఒక్క రామచంద్రపురం ఉంది అంటే రాబోయే రోజుల్లో రాత్రి ఏమన్నా జరగచ్చేమో. ఏమైనా జరగచ్చు. ఇంకొక ఒక 3-4 రోజులు టైం ఉంది కాబట్టి మనం దాన్ని సులభంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అది కూడా ఇటువైపు వచ్చినా కానీ ప్రభావం ఖచ్చితంగా ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ నరసాపురం. ఇదండి నరసాపురం పార్లమెంట్. అంటే ఇది నరసాపురం పార్లమెంటు చాలా మనకి నరసాపురం పార్లమెంట్ అనగానే రఘురామకృష్ణరాజు ఆయన తీసుకెళ్లి లాకప్ లో పడేయటం, కాళ్ళ మీద కొట్టడం, దాన్ని లైవ్ లో జగన్మోహన్ రెడ్డికి చూపించటం, ఇవి గుర్తొస్తాయి. నరసాపురం ఎంపీగా అంటే వైసీపీ తరఫున గెలిచిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే తిరుమలలో భక్తులు ఇచ్చిన భూముల్ని అట్లా అమ్మద్దు, అది మంచిది కాదు మనకి అని చెబితే ఆ పాయింట్ మీద అతని మీద గ్రెడ్జ్ పెంచుకొని
అతన్ని దూరం పెట్టి పార్టీకి చాలా రకరకాలుగా ఎట్లా హింసించారో మనం చూసాం. రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి ఇల్ డీడ్స్కి అంటే చేసిన చెడు పనులకి బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో నరసాపురం బీజేపీకి కేటాయించారు తెలుగుదేశం వాళ్ళ సీట్ అడ్జస్ట్మెంట్లో. అంటే రఘురామకృష్ణరాజుకి ఇస్తారు అన్న ఉద్దేశంతో. కానీ అనూహ్యంగా బీజేపీ వేరే క్యాండిడేట్ని దించింది, వర్మ గారిని దించింది. ఈయనకి టికెట్ ఇవ్వలేదు. దాంతో తెలుగుదేశం ఏం చేసిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా జగన్ వేవ్ నడిచిన రోజుల్లో కూడా వ్యతిరేకతని ఎదుర్కొని నిలబడ్డ సీటు ఉండి తెలుగుదేశం నిలబడ్డది. రామరాజు ఎమ్మెల్యేగా గెలిచాడు. అటువంటి స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం వాళ్ళు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ఏమైంది అంటే ఆ మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మాటకు వస్తే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల మీద రఘురామకృష్ణరాజుని చేరదీసి తెలుగుదేశం ఆదరించటం అనే ఒక పాయింట్ మాత్రం చాలా వర్కౌట్ అవుతున్నది. మొత్తం పర్టికులర్గా అంటే ఈ కోస్టల్ బెల్ట్ లో మొత్తం కూడా ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ఆక్వా రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఈ ఆక్వా రైతులందరికీ కూడా రఘురామకృష్ణరాజు చేసిన సేవ మామూలు సేవ కాదు. సో అందుకని ఈ రఘురామకృష్ణరాజు ఎఫెక్ట్ ఇక్కడ మొత్తం పడుతూ ఉన్నది. ఆచంట, భీమవరం, నరసాపూర్, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి ఈ 7 నియోజకవర్గాలలో మీకు పాలకొల్లు అయితే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. నిమ్మల రామనాయుడు అది నెంబర్ 1 సీటు అన్నమాట. అదేవిధంగా ఆచంట అట్లాగే ఉన్నది. తాడేపల్లిగూడెంలో జనసేన విపరీతమైన స్వింగ్ తోటి ఉన్నది అక్కడ. విపరీతమైన మామూలు స్వింగ్ కాదు అక్కడ. ఉండి అయితే నేను ముందు నుంచి చెప్తున్నా కదా, రఘురామకృష్ణరాజుకి ఎప్పుడైతే సీట్ ఇచ్చారో ఆ ఎఫెక్ట్ మొత్తం కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటి మీద పడుతూ ఉన్నది. సో అందుకని ఇక్కడ మనం ఒక తణుకులో కీన్ కాంటెస్ట్ ఉంది. తాడేపల్లిగూడెంలో జనసేనకి ఎడ్జి కనపడుతున్నా కానీ కీన్ కాంటెస్ట్ కనపడుతూ ఉన్నది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన ముందరికి వెళ్ళే ఇదే కనపడుతున్నది. మూడ్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ మామూలుగా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది మామూలుగా ఉంటుంది, లెక్కేసుకుంటారు అందరూ. కానీ ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ కూడా మొత్తం తెలుగుదేశానికి అడ్వాంటేజ్ గా మారిపోయి ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో మీకు ఇక్కడ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ తోటి వైసీపీ లాభపడ్డది. ఇప్పుడేమైంది అంటే క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ తోటి తెలుగుదేశానికి లాభం ఎడ్ చేస్తూ ఉన్నది అనమాట. దిస్ ఈస్ ది మూడ్ ఆఫ్ నరసాపురం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ అసలు మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్తో ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు ఇవి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నది. ఇప్పుడు చాలా చాలా అసలు ఫెరోషియస్ గా పోరాటం జరుగుతున్నది అంటే దెందులూరులో మనం చూడొచ్చు. దెందులూరు మొత్తం కూడా అసలు దెందులూరులో జరుగుతున్న ఆ ఫైట్ అంటే తెలుగుదేశం, వైసీపీ వీళ్ళ ఈ క్యాండిడేట్ల మధ్య జరుగుతున్న ఫైట్లో నిన్న మొన్నటి వరకు కొంచెం వైసీపీకి ఒక ఎడ్జ్ లాగా కనిపించింది. ఎందుకు అంటే అతను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీ, ప్లస్ అతని ప్రభావం అధికారుల మీద ఎక్కువ ఉన్నది. తనకు కావాల్సిన అధికారులను పెట్టుకుని అట్లా చేశాడు. ఇప్పుడు లేట్ ఏంటి అంటే దెందులూరులో తెలుగుదేశం పార్టీ అసలు విపరీతంగా పుంజుకుంది. అక్కడ చింతమనేని ప్రభాకర్ ఏంటి అంటే కార్యకర్తలకి ఏదన్నా జరుగుతుంది అంటే అతను ముందు ఉంటాడు. మీకు మామూలుగా ఆయన చుట్టుపక్కల ఆయన ఎక్కడుంటే అక్కడ మినిమం 100 మంది ఉంటారు.
వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అది ఇది చాలా పాపం చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఓ ఓకే. అయినా సరే కార్యకర్తలను వదిలిపెట్టాడు. కార్యకర్తలతోటే ఉంటాడు, కార్యకర్తలతోటే తింటాడు, అక్కడే పడుకుంటాడు. ఓకే. సో దాంతో ఇప్పుడు ఏమైందంటే దెందులూరు ఎఫెక్ట్ తోటి ఈ ఏరియా మొత్తం కూడా పడుతూ ఉన్నది. ఏలూరు మొత్తం పడుతుంది, ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం మీద పడుతూ ఉన్నది. మీకు అక్కడ ఒక్క నిన్న మొన్నటి వరకు కీన్ కాంటెస్ట్ లో ఉన్న దెందులూరు కూడా ఇప్పుడు కంప్లీట్ మారిపోయింది, తెలుగుదేశం వైపు వచ్చేసింది. కొంచెం కైకలూరు అక్కడ కొంచెం ఇంకా కీన్ కంటెస్ట్ ఉన్నది కానీ, బట్ ఎడ్జ్ మాత్రం మిత్రపక్షాల వైపే కనపడుతూ ఉన్నది, కూటమి వైపే కనపడుతూ ఉన్నది. మీకు ఇంకా చింతలపూడి, పోలవరం, నూజివీడు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే అక్కడ సామాజిక వర్గాల సమతుల్యత అంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇది దీని మీద వాస్తవంగా అయితే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ మీద వైసీపీ వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు, ఇక్కడ మనం బాగా వేస్తాము అని. కానీ అక్కడే కొంచెం మొత్తం అంతా కూడా వెనకబడిపోయి ఇది కనపడుతూ ఉన్నది.